అధికార పార్టీ ముసుగులో మహిళలను కొంతమంది వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ముక్కోళ్లపాడు గ్రామానికి చెందిన 46 పొదుపు సమైక్య సంఘాల బుక్ కీపర్ను కొంతమంది వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు మండలం ముక్కోళ్లపాడు విలేజ్ సార్ మాది. నేను వీవోగా డ్వాక్రా మహిళ వీవోగా పనిచేస్తున్నా సార్. నేను వీవోగా పనిచేస్తున్నా సార్. 2019 దగ్గర నుంచి పనిచేస్తున్నా సార్. నన్ను అవతల పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను రాజీనామా చేస్తావా లేదని గత నెలగా నన్ను ఏదిస్తున్నారు సార్. కలగర శివసాయి గారు సార్. ఆయన ఇప్పుడు పదవి ఏంటి మీ గ్రామంలో? సర్పంచ్ పదవి సార్. సర్పంచ్ పదవి ఉప సర్పంచ్ గా నేను చేస్తున్నాను. వైసీపీలో ఉప సర్పంచ్ గా పనిచేస్తున్నాను. నా మాట నెగ్గాలి. టీడీపీలో ఉన్నాడు కదా. మా ఊర్లో వైసీపీగా చేస్తున్నారు సార్. అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. తెల్లారితే బ్రోకరేజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీస్ చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళకి మొత్తం పెత్తనం, మొత్తం అన్ని శాఖల మీద, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తారు.